అందరికీ నమస్కారం అండి. శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః. నా పేరు విశాల్ మోహన్, న్యూమరాలజిస్ట్. ఇక్కడ నేను ఈరోజు చెప్పబోయే టాపిక్ వచ్చేసి మూన్ ఫ్యామిలీ అండి. అంటే 2, 11, 20, 19 ఈ తేదీల్లో పుట్టిన వారి గుణగణాలు అండ్ వాళ్ళకి నెగిటివ్స్ ఏంటి, పాజిటివ్స్ ఏంటివి, నెగిటివ్ ఏంటివి, వాళ్ళ నేమ్ కరెక్షన్లో ఏం రావాలి, ఏం రాకూడదు, ప్లస్ వేదిక్ రెమెడీస్ అండి. రెమెడీస్ వాళ్ళు ఏమైతే పాటిస్తే రెమెడీస్ వాళ్ళ అభివృద్ధిలోకి వస్తారో ఆ రెమెడీస్ అండి. ప్లస్ వాళ్ళ గుణగణాలు ఎలా ఉంటాయి, రెమెడీస్ ప్లస్ కలర్ థెరపీ, ఎలాంటి లక్కీ కలర్స్ వాళ్ళు వాడితే తొందరగా అభివృద్ధిలోకి వస్తారో ఆ కలర్స్, అంటే అవాయిడింగ్ కలర్స్ ప్లస్ ధరించాల్సిన కలర్స్, యూజ్ చేయాల్సిన లక్కీ కలర్స్. సో కాబట్టి టైమింగ్స్ కూడా అండి, లక్కీ టైమింగ్స్ అండ్ అవాయిడింగ్ టైమింగ్స్ అనమాట. సో అవాయిడింగ్ టైమింగ్స్ అంటూ అవి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్గా లక్కీ టైమింగ్స్ అనేది ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇంకోటి వచ్చేసి లక్కీ నెంబర్స్ అండ్ అవాయిడింగ్ నెంబర్స్ అండి. ప్లస్ ఇది టోటల్ టాపిక్ ఇది ఉంటుందండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మూన్ ఫ్యామిలీ అంటే 2, 11, 20, 29 ఈ గత తేదీల్లో పుట్టిన వారి గుణగణాలు ఎలా ఉంటాయో ఫస్ట్ మనం ఇక్కడ వివరిస్తాను, జాగ్రత్తగా చూడండి. యాక్చువల్గా ఇక్కడ 2 ఉందండి. 2 వచ్చేసి ఇక్కడ మనము 2, 11, 20, 29 ఇవన్నీ వచ్చేసి ఈ 4 డేట్ ఆఫ్ బర్త్లు అంటే ఏ నెలైనా పుట్టచ్చండి. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ జనవరి నుంచి డిసెంబర్ లోపల ఈ ఏ నెలలో అయినా కానీ 2, 11, 20, 29 తారీఖుల్లో పుట్టిన వారి మనస్తత్వం ఎలా ఉంటుంది, వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయి, గుణగణాలు ఎలా ఉంటాయి, వాళ్ళకి ప్లస్ ఏంటిది, మైనస్ ఏంటిది, ఓకేనా, అవన్నీ ఇప్పుడు వివరిస్తాను. ఫస్ట్ ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ మనము 2 ఫ్యామిలీలో అంటే మూన్ ఫ్యామిలీలో వచ్చేసి ఫస్ట్ ప్రయారిటీ మనం 11కి ఇస్తామండి. 11. సో ఈ 11కి ఎందుకు ఇస్తాము అంటే చూడండి, ఏదైనా ఎవరి డేట్ ఆఫ్ బర్త్లో అయినా 2 గ్రహాలు వచ్చినాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే మీ పుట్టిన డేట్లో నాట్ మంత్ నాట్ ఇయర్, మంత్ని ఇయర్ని క్యాల్కులేట్ చేసుకోకూడదండి. ఓన్లీ డేట్ని పరిగణనలోకి తీసుకున్నట్లయితే ఆ డేట్లో ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మీరు 2వ తారీఖులో పుట్టినట్లయితే గిన ఓన్లీ 1 గ్రహానే ఉంటుందండి. అదే చూడండి మీరు 29 కానీ 20 కానీ 11 కానీ 29 కానీ ఈ డేట్ ఆఫ్ బర్త్ చూడండి, మీరు గమనించినట్లయితే ఇక్కడ 1 అంటే సన్ అంటాము, మళ్ళీ ఇంకొకసారి కూడా 1 వచ్చింది, ఇది సన్ అంటాము, డబల్ సన్ వచ్చింది అనమాట. డబల్ టైం ఒక నెంబర్ అనేది బర్త్డేలో ఒక నెంబర్ అనేది 2 సార్లు రిపీట్ అయితే సో దానికి డబల్ పవర్ ఉంటుందండి. అంటే 2 గ్రహాలు ఒక అంటే ఫర్ ఎగ్జాంపుల్ 29లో పుట్టారు, 29 అంటే 2 అంటే మూన్ అంటాం చంద్రుడు, 9 అంటే మార్స్ అంటాం కుజుడు. ఇలాగా ఎవరైతే 2 డేట్ ఆఫ్ బర్త్ 2 నెంబర్లు వస్తాయో, ఒక బర్త్ డేట్లో 2 నెంబర్లు వస్తాయో దాన్ని డబల్ గ్రహ పవర్ అంటారండి. సో కాబట్టి ఇక్కడ చూసినట్లయితే అందుకనే మనము ఇక్కడ 2 సార్లు సన్ వచ్చింది, 11 అంటే 1 అనేది 2 సార్లు వచ్చింది కాబట్టి డబల్ సన్ అంటాం. ఇక్కడ వీళ్ళకి ఎలా ఉంటుందంటే కానీ వీళ్ళు 2లో పుట్టింటారు, ప్లస్ మళ్ళీ 2 యాడ్ చేస్తే మళ్ళీ మూన్ పవర్ కూడా వస్తుంది, మూన్ పవర్ వస్తుంది, డబల్ సన్ పవర్ వస్తుంది. సో కాబట్టి ఇలా మనం క్యాల్కులేట్ చేసుకున్నప్పుడు ఇక్కడ వీళ్ళకు అంటే వెరీ వెరీ పవర్ఫుల్ ఉంటారు. అంటే 2 ఫ్యామిలీలోనే వీళ్ళు పవర్ఫుల్ అండి, ఓకేనా. చూడండి ఇప్పుడు 2 సార్లు సన్ వచ్చింది, 2 కలిపితే మళ్ళీ మూన్ వచ్చింది, ఇది డబల్ గ్రహ పవర్ అంటారు. ఇది నెంబర్ 1 ప్లేస్లో ఉంది. 2వ ప్లేస్ వచ్చేసి ఇక్కడ 220 వచ్చేసి 2వ ప్లేస్ అంటామండి, 2వ ప్లేస్ అంటాం. 220 వచ్చేసి 2వ ప్లేస్ అంటాము. ఎందుకంటాము అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ దీంట్లో 2 డబల్ నెంబర్స్ ఏవి రిపీట్ కాలేదు. వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో 2లో పుట్టిన వారికి అయితే ఇక్కడ 2 తప్ప ఇంకా వేరే ఏ నెంబర్ రాలేదు పక్కన. సో కాబట్టి వీళ్ళని ఓన్లీ 1 గ్రహ పవర్ అంటారు, అంటే ఓన్లీ మూన్ పవర్ మాత్రమే ఉంటుంది. అందుకే మనము ఈ 20లో కూడా అంతేనండి, 20 అంటే శూన్యము, 0, 2 + 0 2నే వస్తుంది. కాబట్టి 20కి 2కి ఓన్లీ సింగిల్ గ్రహ పవర్ మాత్రమే ఉంటుంది, మీరు బాగా గుర్తుంచుకోవాలి. సో అందుకే వీటిని 20ని 2ను మనము బి కేటగిరీగా పరిగణలోకి తీసుకుంటాము. నెంబర్ 1 కేటగిరీ అంటే ఏ కేటగిరీలోకి 11 డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వాళ్ళని నెంబర్ 1 కేటగిరీలో, అంటే మూన్ ఫ్యామిలీకి టోటల్ 11లో పుట్టిన వాళ్ళు వెరీ వెరీ పవర్ఫుల్. అందులోనూ 11ని మనం మాస్టర్ నెంబర్ అంటాం. సో అందుకని వెరీ వెరీ సక్సెస్ఫుల్ అండి. ఈ 11లో ఎవరైతే పుడతారో మూన్ ఫ్యామిలీలో ఎవరైతే 11 డేట్ ఆఫ్ బర్త్లో పుడతారో వాళ్ళు నెంబర్ 1 పొజిషన్కి వస్తారండి, ఎన్ని ఆటుపోట్లు ఉన్నా. ఎందుకంటే 11ని మనం మాస్టర్ నెంబర్ అంటాం. వాళ్ళు ఎక్కువగా వీళ్ళు 11 నెంబర్లో పుట్టిన వాళ్ళు మీరు గమనించినట్లయితే గురువులు, ఆధ్యాత్మిక, అకల్ట్ ఇలా దీంట్లో ఈ రంగాల్లో కూడా వీళ్ళు రాణిస్తారనమాట. అందులోనూ ఇంకోటి ఈ 29ని మనము లాస్ట్ కేటగిరీగా పరిగణించినాం, సి కేటగిరీగా. ఎందుకు అంటే దానికి ఒక రీజన్ ఉందండి. చూడండి, ఎప్పుడు కూడా మూన్కి మార్స్కి ఎప్పుడు కూడా ఆపోజిట్ అండి, డెడ్ యాంటీ ఆపోజిట్. సో మూన్కి అంటే మూన్ వచ్చేసి వాటర్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్కి 9 వచ్చేసి ఫైర్. మనం చూడండి
ఫైర్ ఏమన్నా అంటుకున్నప్పుడు మనం వాటర్ పోస్తే ఏమవుతుంది, ఫైర్ అనేది ఆరిపోతుంది. సో ఇలాగే ఉంటుందండి వీళ్ళ ఫ్రెండ్షిప్ కూడా, వీళ్ళ కాంబినేషన్ కూడా ఇలాగే ఉంటుంది. 2-9కి ఎప్పుడు కూడా డెడ్ ఆపోజిట్. అందుకనే ఈ టోటల్ 3 నెంబర్ సిరీస్లో ఈ 29 అనేది లాస్ట్గా పరిగణించినాం. అంటే లాస్ట్ సి క్వాలిటీ, అంటే సి కేటగిరీ. ఫస్ట్ వచ్చేసి ఏ కేటగిరీ వచ్చేసి 11 నెంబర్లో పుట్టిన వాళ్ళు, సెకండ్ కేటగిరీ వచ్చేసి బి కేటగిరీ వచ్చేసి 220లో పుట్టిన వాళ్ళు, 2వ తారీఖు 20 తారీఖులో పుట్టిన వాళ్ళు. ఇంకా లాస్ట్ సి కేటగిరీలో పుట్టిన వాళ్ళు ఎవరంటే, అంటే లాస్ట్ కేటగిరీని మనం ఏది తీసుకుంటాము అంటే 29 తీసుకుంటాం. ఎందుకంటే 2కు 9కు డెడ్ ఆపోజిట్ కాబట్టి. ఇదండి యాక్చువల్గా వీళ్ళు ఎలా ఉంటారంటే, వీళ్ళకి ఇప్పుడు క్యారెక్టరిస్టిక్స్ గురించి చెప్తానండి. వీళ్ళు సెన్సిటివ్గా ఉంటారండి. అంటే బొమ్మరిల్లు ఫాదర్, అంటే ఏదైనా ఒక విషయానికి ఒక ఫ్యామిలీ మీద అతి చనువు చూపిస్తుంటారు, అతి ప్రేమ చూపిస్తుంటారు, అతి కేరింగ్ చూపిస్తుంటారు. ఓవర్ కేరింగ్ పర్సనాలిటీస్ అండ్ సెన్సిటివ్ మైండ్. అంటే వాళ్ళు చిన్న విషయానికి కూడా వీళ్ళు బాధపడతారు అండ్ డిప్రెషన్ మైండ్ సెట్ ఎక్కువ ఉంటుంది. సో కాబట్టి ఎవరైనా ఇప్పుడు స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, వీళ్ళు స్టూడెంట్స్కి ఈ 2వ తారీఖు 11వ తారీఖు 20 తారీఖు 29వ తారీఖులో పుట్టిన వాళ్ళు ఎవరైనా స్టూడెంట్స్ కానీ ఉంటే, వాళ్ళ తల్లిదండ్రులు వీళ్ళకి ఎక్కువ టైం అనేది ఇవ్వాలండి. టైం ఇచ్చి వీళ్ళకి మోటివేట్ చేస్తుండాలి ఎప్పుడు కూడా. అమ్మ ఇది చదువుకో, ఇది చేసుకో, ఇలా ఉండు, నేను నీకు సపోర్టివ్గా ఉన్నాను, నువ్వు భయపడకు, నువ్వు ధైర్యంగా ఉండు అంటూ ఇలాగ ఎప్పుడు కూడా ప్రతి నిమిషం తండ్రో తల్లో స్టూడెంట్స్కి ఎప్పుడు కూడా మోటివేషన్ ఇస్తుండాలి. లేదంటే వీళ్ళు చాలా ఈజీగా డిప్రెషన్కి వెళ్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక వాళ్ళ తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, ఒక మాట అంటేనే వీళ్ళు స్టూడెంట్స్ ఈ తారీఖుల్లో పుట్టిన వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు చిన్న మాటకే. అదే ఒకవేళ టీచర్ ఎవరన్నా కానీ స్కూల్లో అన్నారనుకోండి, ఇంకా అదే మూడ్లోనే ఉంటారు వాళ్ళు, సెన్సిటివ్ మైండ్ కాబట్టి. సో మనం ఎప్పుడు కూడా పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ వీళ్ళని మోటివేట్ చేస్తుండాలా. ఈ నెంబర్లో పుట్టిన స్టూడెంట్స్ అయితే, పెద్దోళ్ళు అయితే వాళ్ళ పేరెంట్స్ మోటివేట్ చేసుకోవాలా, లేదా వాళ్ళ హస్బెండ్ వైఫ్స్ అయితే వైఫ్కు, అంటే ఒకవేళ ఈ 2 సిరీస్లో వైఫ్ కానీ ఉంటే హస్బెండ్ సపోర్ట్ ఇవ్వాలా, లేదా మోటివేట్ చేయాలా. ఒకవేళ హస్బెండ్ కానీ పుట్టింటే వైఫ్ కినా మోటివేట్ చేయాలి హస్బెండ్ని. సో ఇలాగా మనము ఈ కాంబినేషన్ సిరీస్ అనేది వాళ్ళు ఉంటారండి. అంటే వీళ్ళు సెన్సిటివ్ మైండ్ సెట్ అనమాట. వీళ్ళకు నెగిటివ్ పాయింట్ కూడా సెన్సిటివ్ మైండ్ సెట్ అండి. సెన్సిటివ్గా ఉంటారు, అంటే ప్రతి చిన్నదానికి కూడా సెన్సిటివ్గా రియాక్ట్ అవుతారు. అంటే తొందరగా హట్ అవ్వడం కానీ, లేదా తొందరగా ఆనందం వస్తే తొందరగా పొగడం కానీ, అంటే సెన్సిటివ్ మైండ్ సెట్. బొమ్మరిల్లు ఫాదర్ అంటాం మనం, బొమ్మరిల్లు సినిమా చూసారు కదా. సో బొమ్మరిల్లు ఎలా ఉంటాడు, సిద్ధార్థ క్యారెక్టరు, ప్రకాష్ రాజ్ క్యారెక్టరు, అంటే ఓవర్ కేరింగ్ చూపిస్తూ అంటాడు. ఆఫీస్కి వెళ్ళావా, భోంచేసావా, అంటే వీళ్ళు కూడా అంతే సేమ్. ఈ 2 నెంబర్లో ఎవరైనా పుట్టినట్లయితే వాళ్ళ మదర్ కానీ, ఫాదర్ కానీ, హస్బెండ్ కానీ, వైఫ్ కానీ ఏమండి ఆఫీస్కి వెళ్ళారా, అదా ఇదా అని వాళ్ళ పుట్టిన వాళ్ళు వాళ్ళ లైఫ్ పార్ట్నర్ కావచ్చు, వాళ్ళ తల్లిదండ్రులను కావచ్చు, ఓవర్ కేరింగ్, పిల్లల్ని కావచ్చు ఓవర్ కేరింగ్ చూపిస్తూ అంటారు. సో ఇలా ఈ నేచర్ ఉంటుందన్నమాట. వీళ్ళకి సెన్సిటివ్ అనేది మైనస్ పాయింట్. ఇది తగ్గించుకున్నారంటే గిన ఈ సెన్సిటివిటీ పర్సనాలిటీని 100% సక్సెస్ఫుల్ అవుతారండి లైఫ్లో. ఇంకోటి వచ్చేసి వీళ్ళు వేదిక్ రెమెడీస్ ఏమి పాటించాలి, రెమెడీస్ ఈ 2 నెంబర్ సిరీస్ వాళ్ళు ఏది పాటిస్తే టాప్గా వస్తారు చూసినట్లయితే, ఇక్కడ వీళ్ళు నాన్ వెజ్ అనేది ఎవ్రీ మండే పర్టికులర్గా నాన్ వెజ్ అనేది మానేయాలండి. ఎందుకంటే ఈ మూన్ అనేది శివగ్రహానికి సంబంధించింది. సో మనము ఈ గ్రహానికి సంబంధించింది కాబట్టి ఓన్లీ మండే అసలు మూన్ అంటే ఏంటి, 2 నెంబర్, 2 అంటే ఏంటి మండే. మనం 1ని సండే అంటాము, సెకండ్ని మనము మండే అంటాం. సో కాబట్టి ఈ మండేలో పుట్టిన వాళ్ళు కానీ, అంటే 2 సిరీస్లో పుట్టిన వాళ్ళు మెయిన్, ఈ మండేస్ మెయిన్ ఈ నాన్ వెజ్ కానీ వదిలేశారంటే 100% సక్సెస్ఫుల్. నాన్ వెజ్ వదిలేయాలి, ప్లస్ మద్యము, మాంసము ఇవన్నీ వదిలేసి ఈరోజు మాత్రం నిష్టగా ఉంటే 100% లైఫ్లో సక్సెస్ఫుల్ గ్రోత్ అనేది ఉంటుందండి. సెకండ్ వచ్చేసి పాయింట్, డైలీ వాళ్ళు శివ నమస్కారం చేసుకోవాలి. అంటే శివుని గుడికి పోవడం కానీ, దత్తాత్రేయ, శివుడు ఇలాంటి గుళ్ళకు వెళ్ళి మెయిన్ శివభక్తులు అంటే శివ టెంపుల్స్కి ఎక్కువ వెళ్ళేసి వీళ్ళు శివ నమస్కారం చేసుకోవడం కానీ, విఘ్నేశ్వర టెంపుల్స్కి పోవడం కానీ, అక్కడ విఘ్నేశ్వరునికి పూజ చేసుకోవడం కానీ ఇలాంటివి చేశారంటే వెరీ వెరీ సక్సెస్ఫుల్ అండి. ఇంకోటి వచ్చేసి ఓం చాంటింగ్ చేయాలండి. ఓం అని ఇప్పుడు ఈ ఓం అనే బీజాక్షరి మంత్రాన్ని, ఈ ఓం అనే మంత్రాన్ని వీళ్ళు చాటింగ్ 108 టైమ్స్ డైలీ చాటింగ్ చేశారంటే 100% సక్సెస్ఫుల్ అండి, గ్రోత్ ఉంటుంది. అండ్ మెడిటేషన్ చేయాలండి. ఈ ఓం అనే దాన్ని మెడిటేషన్ చేసుకోవచ్చు, లేదా సింపుల్గా జస్ట్ కళ్ళు మూసుకొని ప్రశాంతమైన వాతావరణంలో వీళ్ళు నిర్మలంగా కూర్చొని శ్వాస మీద దాస పెట్టి అట్లీస్ట్ ఒక 21 మినిట్స్ మెడిటేషన్ డైలీ చేస్తే వెరీ వెరీ సక్సెస్ఫుల్ అండి. జస్ట్ 21 మినిట్స్ లేదా 23 మినిట్స్ చేస్తే వెరీ వెరీ సక్సెస్ఫుల్. ఇంకోటి ఏంటంటే వీళ్ళు అద్దంలో మొహం చూసుకొని బయటకు వెళ్ళాలి 2 నిమిషాలు. ఒక 2 మినిట్స్ మీరు ఏదైనా కానీ ఒక శుభకార్యానికే వెళ్తున్నారు, లేదా ఏదన్నా కానీ ఒక మంచి కార్యక్రమానికో, లేదా ఒక ఏదైనా జాయినింగ్కో, ఏదైనా ఒక ఇలాంటి శుభకార్యాలకి బయటకో వెళ్ళేటప్పుడు మీ పని జరగాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదైనా అమౌంటే రావాలి, లేదా మీరు పోయే పని సక్సెస్ఫుల్ అవ్వాలి అనుకున్నప్పుడు మీరు మిర్రర్లో, మీ ఇంట్లో మిర్రర్ ఉంటుంది కదా, అద్దంలో 2 నిమిషాలు మొహం చూసుకొని
బయటికి వెళ్ళినట్లయితే 100% సక్సెస్ఫుల్ గ్రోత్ ఉంటుందండి. మీరు ఆ రోజు పోయే ప్రతి పని సక్సెస్ అవుతుంది. మీరు అద్దంలో 2 నిమిషాలు మొహం చూసుకొని పోవాలి సోమవారం. అది సోమవారమే కావచ్చు, సోమవారం ముఖ్యంగా సోమవారం. ఓకేనా? మీకు అదృష్టమైన వారం కూడా సోమవారమేనండి. ఓకేనా? ఇంకోటి ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని ఈ పంచాక్షరి మంత్రాన్ని మీరు డైలీ గిన ఒక 5 మినిట్స్ టైం చూసుకుంటా 5 మినిట్స్ చదివినట్లయితే ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనే ఈ పంచాక్షరి మంత్రాన్ని ఖచ్చితంగా మీరు 5 మినిట్స్ అట్లీస్ట్ డైలీ అంటే 108 టైమ్స్ వస్తుందండి. 5 మినిట్స్ మీరు డైలీ చూసి చాంటింగ్ చేసినట్లయితే చదివినట్లయితే మీరు ఫ్రీగా ఉన్న టైముల్లో మరి మీరు టైమింగ్ చెప్పండి అని మీరు కామెంట్ చేయొద్దండి. ఏ టైం అయినా కానీ పర్లేదు. మీరు స్నానం చేసుకున్నా చేసుకోకపోయినా మీ ఫ్రీ టైమ్స్లో డైలీ ప్రతిరోజు ఓం నమ శివాయ అనే ఈ పంచాక్షరి మంత్రాన్ని మీరు రోజు ఒక్క 5 నిమిషాలు చదువుకున్నట్లయితే మీ డైలీ గ్రోత్ అనేది 100% ఉంటుందండి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ కలర్ థెరపీకి వద్దామండి. కలర్ థెరపీలో చూసినట్లయితే ఇప్పుడు రెమెడీస్ అయిపోయాయి. కలర్ థెరపీలో వచ్చినట్లయితే మీకు లక్కీ కలర్స్ ఈ 2 సిరీస్లో పుట్టిన వాళ్ళకి లక్కీ కలర్స్ వచ్చేసి మెయిన్ వైట్ అండి. ఎందుకంటే మూన్ అంటే ఫస్ట్ వైటే ప్రిఫరెన్స్. సో వీళ్ళకు వైట్ అనేది వెరీ 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 లక్కీ కలర్ అండి. సెకండ్ ప్రయారిటీ వచ్చేసి ఆరెంజ్, ఎల్లో, గ్రీన్. వీటికి మీరు సెకండ్ ప్రయారిటీ ఇవ్వచ్చు. ఫస్ట్ కలర్ మీరు లక్కీ కలర్ అంటే వైట్ అండి. వైట్ని బాగా యూజ్ చేసుకోండి, సక్సెస్ఫుల్ అవ్వండి. లాస్ట్ అవాయిడింగ్ కలర్స్ వచ్చేసి మీరు అంటే ఏ కలర్ని ధరించరాదు, ఏ కలర్ని మీ డైలీ లైఫ్లో యూజ్ చేయరాదు అంటే మీరు మెయిన్ అవాయిడ్ చేసిన కలర్స్ వచ్చేసి బ్లాక్, రెడ్ని అవాయిడ్ చేయండి. బ్లాక్, రెడ్ మీకు మంచిది కాదు. బ్లాక్, రెడ్ని అవాయిడ్ చేయండి. సో లక్కీ టైమింగ్స్ అండి. లక్కీ టైమింగ్స్ మీరు అంటే ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఏ లక్కీ టైమింగ్స్ వాడాలి, ఇంటి నుంచి వెహికల్ని ఎక్కేటప్పుడు ఏ ఏ ఏ టైమింగ్లో మీరు ఆ వెహికల్ని ఎక్కేసి బయటకు వెళ్ళాలి అని ఆ టైమింగ్స్ లక్కీ టైమింగ్స్ చూసినట్లయితే ఇక్కడ చూడండి. మీరు ఇంటి నుంచి డోర్ తీసి బయటకు అడుగు పెట్టే టైం వచ్చేసి 6:05 అండి. మళ్ళీ మీరు వెహికల్ స్టార్ట్ చేసే టైం వచ్చేసి 6:08 మళ్ళీ ఇక్కడ 7:04 మీరు డోరు తీసి బయటకు అడుగు పెడతారు. 7:04 7:07 మీరు వెహికల్ ఎక్కేసి బయటకు వెళ్తారు. సో ఇలాగా మీరు ప్రతిదీ టైమింగ్ ఉన్నాయి ఇక్కడ. ఈ టైమింగ్స్లో అన్ని యూజ్ చేసుకోండి. ఈ టైమింగ్స్ వెరీ 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 సక్సెస్ఫుల్ అండి. లాస్ట్ అంటే ఇక్కడ చూడండి, మళ్ళీ 8 గంటలకు మార్నింగ్ 8 o'clock మీరు బయలుదేరదాం అనుకున్నప్పుడు 8:03 డోర్ నుంచి బయటకు అడుగు పెడతారు. మళ్ళీ 8:06 అంటే ఎలా అంటే ఇది ఫస్ట్ చూడండి, ఇక్కడ ఏం లేదండి, జస్ట్ చిన్న లాజిక్. 6 అంటే 6 + 5 11 అవుతుందండి. 11 అంటే మళ్ళీ 1 + 1 2 అవుతుంది. సో 2 అంటే మీకు ఏదైనా కూడా టైమింగ్ కానీ ఏదైనా కానీ ఇంటి నుంచి బయట పెట్టేటప్పుడు టోటల్ టైం యాడ్ చేస్తే 2 రావాలండి. 2 రావాలి. మళ్ళీ వెహికల్ ఎక్కే టైం ఎప్పుడు రావాలంటే 5 రావాలి. టోటల్ కూడితే మీరు వెహికల్ ఎక్కే టైం 5 రావాలి, ఇంటి నుంచి బయటికి అడుగు పెట్టే టైము 2 రావాలి. ఇలాగైనా మీరు చూసుకున్నట్లయితే గిన ఈ టైమింగ్ ఫాలో అయితే వెరీ వెరీ సక్సెస్ఫుల్ అండి. లాస్ట్ లక్కీ నెంబర్స్ అండి. మీకు ఈ 2లో పుట్టిన వాళ్ళకి అంటే మూన్ ఫ్యామిలీలో వాళ్ళందరికీ అంటే 2, 11, 20, 29 పుట్టిన వీళ్ళందరికీ కూడా ఈ కలర్స్ ఇవన్నీ వర్తిస్తాయి. టైమింగ్స్, రెమెడీస్ ఇవన్నీ వర్తిస్తాయండి. ప్లస్ లక్కీ నెంబర్స్ వచ్చేసి ఈ మూన్ ఫ్యామిలీకి లక్కీ కలర్స్ వచ్చేసి 135 అండి. ఇవి లక్కీ నెంబర్స్. ఇవి అందరికీ వర్తిస్తాయండి 135. సో మీరు దీన్ని యూజ్ చేసుకొని 100% సక్సెస్ఫుల్ అవ్వచ్చు లైఫ్లో. సో మీరు అవాయిడ్ చేయాల్సిన నెంబర్స్ అంటే మీకు అన్లక్కీ నెంబర్స్ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు మ్యాటర్ లైఫ్కి వెళ్తున్నారు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫీమేల్ కానీ 2, 11, 20, 29 ఈ ఫ్యామిలీలో పుట్టిన వాళ్ళు ఫీమేల్ కానీ మేల్ కానీ మీరు అవాయిడ్ చేయాల్సిన పర్సన్స్ అంటే డేట్ ఆఫ్ బర్త్ పర్సన్స్ అంటే బర్త్ డేట్ పర్సన్స్ అంటే మ్యాటల్ పార్ట్నర్స్ వచ్చేసి మీరు 9 నెంబర్లో పుట్టిన వాళ్ళని మీరు పెళ్లి చేసుకోకూడదు. 8 నెంబర్లో పుట్టిన వాళ్ళని మ్యారేజ్ చేసుకోకూడదు. 4 నెంబర్లో పుట్టిన వాళ్ళని అవాయిడ్ చేయాలండి మ్యాటల్ లైఫ్లో. ఎందుకు అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ 2కి 9కి చెప్పుకున్నాం. ఫైర్ అంటే 2 అంటే వాటర్ అనుకుంటే 9 అంటే ఫైర్. నిప్పుకు నీరుకు ఎప్పుడు కూడా సెట్ కాదండి. ఓకేనా? సో మీరు 2 సిరీస్ వాళ్ళు 9ని అవాయిడ్ చేయండి. ఇంకోటి వచ్చేసి ఇక్కడ 8ని కూడా అవాయిడ్ చేయాలండి. ఎందుకంటే శనికి చంద్రునికి అంటే మూన్కి అంటే లార్డ్ శాటర్న్కి ఎప్పుడు కూడా పడదండి. పడే అవకాశమే లేదు. ఎందుకంటే 8 అనేది వుడ్ ఎలిమెంట్ అంటాం మనం. లేదా ప్రాపర్టీ అంటే వుడ్ ఎలిమెంట్ అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్కి వాటర్ అనేది మూన్ ఎలిమెంట్. సో వుడ్ మీద వాటర్ పన్నా కూడా అది స్పాయిల్ అవుతుందండి. సో అది చెదులు పట్టడం కానీ లేదా వుడ్ అనేది స్పాయిల్ అవ్వడం కానీ జరుగుతుంది. సో వీళ్ళ కాంబినేషన్ కూడా ఇలా ఉంటుంది అని చెప్తున్నాను. ఒకవేళ 8 ఐరన్ అనుకుంటే వారానికి, ఒకవేళ ఈ మూను వాటర్ అనుకుంటే ఈ 8 ఐరన్ అనుకున్నప్పుడు ఈ ఐరన్ మీద వాటర్ పడితే ఏమవుతుంది,
సిలుం పట్టడమో లేదా స్పాయిల్ అవ్వడమో జరుగుతుంది. సో వాళ్ళ లైఫ్ కూడా అంతే, మ్యాటల్ లైఫ్ కూడా ఈ 2లో పుట్టిన వాళ్ళు కానీ 11లో 11, 20, 29లో పుట్టిన వాళ్ళు కానీ ఈ 4 డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వాళ్ళు 8 ఫ్యామిలీని అవాయిడ్ చేయాలి. అంటే 8, 17, 26 ఈ 3 డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వాళ్ళని అవాయిడ్ చేయాలి. ప్లస్ 9, 18, 27 ఈ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళని మ్యారేజ్ కానీ దేనికైనా ఫ్రెండ్షిప్ కానీ పార్ట్నర్షిప్ కానీ బిజినెస్లో మీరు అవాయిడ్ చేసిన డేట్ ఆఫ్ బర్త్ నెంబర్స్ ఎవరంటే క్యాండిడేట్స్ వీళ్ళే. 9, 8, 4 వీళ్ళని ఎప్పుడు కూడా మీరు అవాయిడ్ చేయాలి. ఎందుకంటే వీళ్ళతో పార్ట్నర్షిప్ కానీ మ్యారిటల్ లైఫ్ కానీ ఏది కూడా అన్సక్సెస్ఫుల్, మీరు చాలా లాస్ అవుతారు. ఒకవేళ మీ మ్యారీడ్ పార్ట్నర్ మీరు 2లో పుట్టి 2, 11, 20, 29లో పుట్టి మీ మ్యారీడ్ పార్ట్నర్ వచ్చేసి అంటే మీ లైఫ్ పార్ట్నర్ 9లో కానీ 8లో కానీ 4లో కానీ పుట్టింటే మీరు 100% నా అపాయింట్మెంట్ తీసుకోండి. ఎందుకంటే మీరు చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారు. కాబట్టి దీనికి నేను సొల్యూషన్ ఇస్తాను. ఏంటంటే మీకు ఒక లక్కీ నెంబర్లో మీ ఇద్దరికి సూట్ అయ్యేలాగా ఒక లక్కీ నెంబర్లో టోటల్ నేమ్ నెంబర్ని కరెక్షన్ చేసి ఇస్తాను. అప్పుడు మీ లైఫ్ వెరీ వెరీ సక్సెస్ఫుల్. సో మీరు అవాయిడ్ చేసిన నెంబర్స్ 9, 8, 4. ఇంకోటి వచ్చేసి ఇక్కడ మీరు లక్కీ నెంబర్స్ అండి. మీ లక్కీ నెంబర్స్ ఏం యూజ్ చేసుకోవాలంటే మీరు కూడా మెయిన్ 3 కానీ 5 కానీ 1 కానీ ఈ నెంబర్స్ని బాగా యూజ్ చేసుకోండి. ఇంకా కావాలంటే 5ని ఎక్కువ యూజ్ చేసుకోండి. 2 సిరీస్ వాళ్ళు కూడా 5ని ఎంత యూజ్ చేసుకుంటే లేదా 1ని యూజ్ చేసుకున్నా ఫస్ట్ ప్రయారిటీ 1, సెకండ్ ప్రయారిటీ 5, థర్డ్ ప్రయారిటీ వచ్చేసి 3. సో ఇలా యూజ్ చేసుకున్నట్లయితే మీరు 5ని ఎక్కువ ఫస్ట్ ప్రయారిటీ 1, సెకండ్ ప్రయారిటీ 5 ఈ 2 నెంబర్లని లాస్ట్ ప్రయారిటీ 3 ఈ 3 నెంబర్లు యూజ్ చేసుకునేది లక్కీ నెంబర్స్గా వెరీ వెరీ సక్సెస్ఫుల్ అండి. సో ఇక్కడ చూడండి టైమింగ్స్ చెప్పాను, వేదిక్ రెమెడీస్ చెప్పాను. ఇలాగా మీరు ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఈ అవాయిడింగ్ నెంబర్స్తో మీరు టోటల్ మీరు మొత్తం మొత్తం ఈ అవాయిడింగ్ నెంబర్స్ ఎవరెవరు ఉన్నారు పార్ట్నర్షిప్లో కానీ ఫ్రెండ్షిప్లో కానీ మ్యారిటల్ లైఫ్లో కానీ బంధువులే కానీ లేదా ఫ్రెండ్సే కానీ మీకు ఈ నెంబర్స్లో చూసుకున్నట్లయితే మొత్తానికి ఈ 9, 8, 4 డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వాళ్ళు మాత్రమే మీకు డెడ్ యాంటీగా ఆపోజిట్గా ఉంటారు. అంటే మీ మాట వినరు, మీకు వాల్యూ ఇవ్వరు. అసలు మీతో ఫ్రెండ్షిప్ సెట్ కాని పర్సన్స్ ఎవరైనా ఉన్నారు అంటే ఈ 4, 8, 9 పర్సన్స్ మాత్రమే. సో ఇలాగా మీరు అన్నీ చూసుకున్నట్లయితే వీటిని ఫాలో అయినట్లయితే వెరీ వెరీ సక్సెస్ఫుల్ అండి. 100% గ్రోత్ ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.